నమస్కారం. ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో నడిగడ్డ పోరాట హక్కుల సమితి జిల్లా కన్వీనర్ గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు గంజాయి మత్తు పదార్థాలు, ఇది నిషేధిత గంజాయి మత్తు పదార్థాలు, ఖచ్చితంగా వీటన్నిటిపై దూరం ఉండాలని అవగాహన కోసం చాలా మంచి కార్యక్రమం మీద ఒకరోజు నిరాదీక్ష కూర్చున్నారు. వారికి సాంఘీభావంగా మాతో పాటు పట్టణ అధ్యక్షులు బండల వెంకటరాములు గారు, అదేవిధంగా కిరణ్ గారు, సాయి గారు, కేశవ్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా పూర్తి స్థాయి మద్దతు తెలుపుతున్నాం. వాస్తవంగా ఈరోజు యువత చాలా మంది మనమందరం చూస్తున్నాం. స్కూల్ లెవెల్లో కూడా మన ప్రాంతంలో లేదు, కానీ ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో చిన్న స్థాయి విద్యార్థులు కూడా మత్తుకు బానిసాయి వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరినీ ఇబ్బంది పెట్టడం, తోటి విద్యార్థులందరినీ ఇబ్బంది పెట్టి ఈరోజు మన యొక్క సమాజానికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. వీటన్నింటిపై అవగాహనతో పాటు నిరాదీక్ష చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ నిరాదీక్ష తర్వాత కూడా వీలైతే అన్నకు ఒక చిన్న సలహా ఇవ్వాలనుకున్నా, ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ కానీ కళాశాలలకు వెళ్ళి మీరు అవగాహన చెప్పి, వాస్తవంగా దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు 25-30 సంవత్సరాలకే చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క మత్తు పానీయాల వల్ల విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడడంతో పాటు పక్క వాళ్ళని ఇబ్బంది పడుతూ మన యొక్క రాష్ట్రానికి, మన దేశానికి దీనివల్ల చాలా వెనుకబాటు కారణమవుతుంది. నిజంగా కనుక ఇది దేశవ్యాప్తంగా ఈ రకంగా ప్రతి ఒక్కరు పూనుకుంటే చాలా మంచిది. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో నేను అనుకుంటా మొట్టమొదట అన్ననే పూనుకున్నారు, వారికి ప్రత్యేక అభినందనలు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా సదస్సులు, స్కూళ్లకు వెళ్ళి మీరు అవగాహన కల్పించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లాకు మంచి చేసిన వాళ్ళైతారని, అదేవిధంగా మీ యొక్క పోరాటాల వల్ల చాలా మంది ఖచ్చితంగా కనువిపై ఈ భవిష్యత్తులో ఇలాంటి మత్తు పానీయాలకు దూరం ఉండాలని మీ అందరికీ మనవిస్తున్నా. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.